హలో హాయ్ అండి. ఏముండదు, మన్నిగ్గా ఉంటుంది. ఎంటికలు కూడా బాగా పెరుగుతాయి, బాగా చక్కగా బాగుంటుంది. తల కూడా నల్లగా ఉంటుంది. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుంటగరగారు ఆకుని ఇలాగా అన్నీ అట్లా తొడియాలి, అన్ని తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫ్లవర్స్, మందార పూలు, ఆకులు కూడా మందార పాకులు కూడా చూసి మందార పాకులు కూడా ఈ గుంటగర ఎంత తొడియాలి తీసి మిర్చిలు వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చేయాలి. ఆయిల్ ఆయిల్ వీటన్నిటిని పోల్చుకోవాలి. ఇలాగా చూడండి, అవన్నీ పోల్చుకో. తొడియాలు కూడా వలవాలి, అమ్మ కొమ్మలు లేకుండా. వీటిని ఆకులనా? ఆకులు ఊరికే ఇంత ఊరికే తీయాలి. ఓకే ఓకే. వీటన్నిటిని తీసి అప్పుడు రెడీ చేసుకొని ఆయిల్ ఇవన్నీ మిక్సీకి వేయాలి. ఇవి మిక్సీకి వేయాలా? మందార పాకు, మందార పూలు, గుంటగరగరాకు మిక్సీకి వేయాలి. అందులోకి అది ఆయిల్ ఇది అవ్వాలా? ఆయిల్ కాగుతుంటుంది. కలగబట్టేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. నేను మళ్ళీ ఏమంటే మందార పాకులు, పూలు, మిక్సీకి వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. నా చేతులు కూడా నల్లగా అయిపోయాయి. కాగే ఆయిల్ వేసుకోవాలా? చూడండి, కొంచెం కొంచెం అట్లా వేసుకుంటే పకోడీలాగా కొంచెం అది ఆ రసం అంతా నూనె దిగిపోతుంది. సిమ్లో పెట్టుకోరా. నీ చేయి చూపి ఎలా అయిపోయిందో నల్లగా. కూడా అంతే ఉండదు. ఇంకా నల్లగా ఉంటుంది. అది బాగా ఎలా కాగాలి? ఎర్రగా అయిపోద్ది. ఏముంది, మన పకోడీ లాగానే మాడిపోద్ది. మాడిపోయినాక అదంతా తీసేసి మనం వడకట్టుకొని దాంట్లో పోసుకోవద్దు. చేసిన ఏరియా కూడా ఉంది, అంటే మనిషికి దాని రాకుండా చేశాను అప్పుడు. అందుకని ఈరోజు మళ్ళా చేస్తున్నా. ఆ ఏరియా కూడా ఉంది. త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే ఛానల్లో వీడియో ఉంది, హెయిర్ ఆయిల్ వీడియో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూడలేదు కదా, అందుకని మళ్ళీ చేస్తాను. అంటే చెయ్యమని చేస్తాను, నేను మళ్ళీ కావాలని చేస్తాను. మన వాళ్ళందరూ చూడాలంటే రాకుండా ఇప్పుడు చూడాలి కదా. అందుకు మనకు అప్పుడేదో నేను మనిషిని నాకు రాకుండా చేశాను. కాకుండా మీరు నార్మల్గా గానుగులో పట్టించిన ఆయిల్ తోటైనా ఇలా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ తోనే తయారు చేసుకోవచ్చు. మీకు కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి గానుగు పట్టించుకొని చేసుకోవచ్చు. మన వంటి ఇది కొబ్బరి కదా, కట్టడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. కొంచెం మాడాలి, ఆకు మాడాలా? నల్లగా మాడితే దాంట్లో ఉన్న రసం అంతా నూనెలో దిగుద్ది. దిగి నల్లగా. ఇంకో విషయం తెలుసా, తల్లో పేలున్న వాళ్ళు కూడా పేలు పట్టవు, ఎందుకంటే ఇది ఒక స్మెల్ వస్తుంది కాబట్టి. వాసన కొంచెం వాసన వస్తుంది. దాని దెబ్బకు పేలు రావు. ఉన్నాయి కూడా పాడిపోతాయి. రావడానికి వారంటాకు పెట్టుకుంటారు, పెరిగి వేసి పెట్టుకుంటారు. మిక్సీలో వేసి కాగిందా? గ్రీన్ కలర్ లోకి వచ్చేసినట్టుంది. వచ్చిందిలే కానీ మాడొద్దు.
దాంట్లో రసం అంతా దిగాలి ఇంకా బాగా. అంత కాయ బాగుంటే అప్పుడు బాగుంటుంది. వాసన కూడా మంచి వాసన వస్తుంది. కాయ పోయింది, రెడీ చేసి నేను వడగడుతున్నాను. చూడండి, వడకడికి అయిపోద్ది. జుట్టుకు రేపు బట్టి చూపిస్తాను నీకు. ఆరాలి కదా జుట్టు, ఇప్పుడు పెడితే కాలిపోయింది. వేడాది పెట్టింది అనుకో, నేను బాగా బట్టి తగ్గుతుంది. అదే రేపు చూపిస్తాను. జుట్టుకు పెట్టి జుట్టు కూడా చూపిస్తాను. చూద్దరు కానీ రేపు. ఆడినాకైనా వడపోసుకోవచ్చు, ఎందుకంటే మీరు చూపించాలి కదా నేను, అందుకని వడపోతున్నాను. తర్వాత చల్లారినాక మనకు వడపోసుకోవచ్చు మీరు చేసుకునేవాళ్ళు. ఆయిల్ చూడండి, బ్లాక్ బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇదే హెయిర్ ఆయిల్ చూడండి. చూడండి మీరు కూడా హెయిర్ ఆయిల్ రెడీ చేసేసింది. నేను జుట్టు పెట్టి చూపిస్తాను చూడండి. జుట్టు కూడా ఎంత మన్నెక్కి ఉంటుందో ఎంత ఉంటుందో చూసి నాకు మళ్ళా ఏదో చెప్పండి, మీరు కామెంట్ చేయండి. అమ్మమ్మ సూపర్గా చేసేది కలవను ఏదో పెట్టమన్నారు కదా, దేనిలో పెట్టి పెట్టమన్నారు కదా, ఎన్నో పేరు ఏముండదు దీంట్లో అంతా తిప్పి చూడు. ఏమన్నంతా పురుగు రసం అంతా అరిగిపోయింది. ఇంకా అది పడేసేదేగా, పడేసి పసుపుట్లో పడేసింది. ఏముంది చూడండి. అమ్మమ్మ కాసిన ఆయిల్ని దీంట్లో కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని హెయిర్కి పెట్టి చూపిస్తుంది. గుంటకరగరాకుతో చేసింది. గిన్నెలో కాసింది చూడండి. గుంటకరగాకు, మందారపాకు, మందార పువ్వు, నల్లగొని చూసారు ఎట్టుందో ఆయిల్. వేస్తా దాన్ని పెట్టు. మేము అదే రాసుకునేది, పిల్లలు కూడా అదే రాసుకునేది, అందుకని మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను. జుట్టు కూడా నల్లగా ఉంటుంది, బాగుంటుంది జుట్టు, అందంగా ఉంటుంది. చుండు ఉండదు, ఏముండదు, చక్కగా అందంగా ఉంటుంది జుట్టు కూడా. జుట్టు తయారు మన పొలాల్లో దొరుకుద్ది, మార్కెట్లో దొరుకుతాయి. మందార పువ్వులు దొరుకుతాయి, మందార పాకు దొరుకుతాయి. గుంటకరగరాకు అమ్ముతారు. చిన్న పువ్వు, తెల్ల పువ్వు ఉంటుంది దానికి చిన్నది. పెడతా చిక్కు తిస్తే వండబడకుండా ఉంటుంది. ఏరు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉందా అడగండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి అంత నల్లగా ఉందో, పచ్చగా నల్లగా ఉంది తల నూనె. బాగుంటుంది, జుట్టు కూడా నల్లగా అయిపోద్ది. చూసి తయారు చేసుకోవచ్చు మీరు, ఇది పెద్ద కష్టమేం కాదు.
బాగుంటుంది. జుట్టు చిక్కు పడకుండా చూసుకోవాలా, లేకపోతే ఏడింటికి నాకు తెగిపోతాయి. తల పోసుకోగానే తడిమేనే చిక్కు తీసుకోవాలా. తడి ఆరిపోయినాక తీసుకుంటే ఉండలు ఉండలుగా అయిపోయి చిక్కు రాదు. తడిమే తల పోసుకోగానే తడిమేన తీసుకున్నారనుకో చిక్కు చక్కగా వచ్చింది. తర్వాత మనకు కావాల్సినప్పుడు ఆయిల్ పెట్టుకోవచ్చు. అట్లా పెరుగుతాయి ఏంటి కూడా. మేము రాసుకునేది ఇదేను, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. చేసుకొని జుట్టు చుండు పోయిద్ది. మగవాళ్ళు కూడా రాసుకోవచ్చు, బాగుంటుంది జుట్టు కూడా. వాళ్ళు వారంలో ఒకసారి 2 సార్లు పెట్టుకుంటే చాలు, రోజు పెట్టుకునే అవసరం లేదు మగపిల్లలకు. ఆడవాళ్ళకంటే జుట్టు పెద్దది కాబట్టి పెట్టుకోవాలి. జుట్టు కూడా అందంగా ఉంటుంది, బాగా పెరుగుద్ది కూడా, కొంచెం ఇంటికి పెరుగుద్ది, బాగుంటుంది, మన్నెగ్గా ఉంటుంది ఇంటికైనా. బాగా నీట్గా బాగుంటుంది అసలు. చూసినారు కానీ బాగుంది అమ్మాయి జుట్టు ఏం రాసుకుంటారు అని అడుగుతారు కూడా మళ్ళీ వాళ్ళే. అక్కడ ఇక్కడికి వచ్చినాక ఇదే రాసుకుంటుంది, బాగుంటుంది జుట్టు వాడలు, సుండు ఉండదు, ఏముండదు, బాగుంటుంది అసలు, అందంగా ఉంటుంది. మనకు ఆడపిల్లలకు జుట్టే కదా కావాల్సింది. చూసారా జుట్టు ఎట్టుందో, ఎంత మన్నిగ్గా ఉందో, స్మూత్గా ఉంది, బాగుంది అసలు. మనం కూడా చేసుకుంటే బాగుండే నూనె అనుకోవాలి, మీరు కూడా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది జుట్టు కూడా అసలు. మన జుట్టు కూడా బాగా పెరుగుద్ది, చూడటానికి బాగుంటుంది. రంగులు గొంగులు వేసుకోకుండా వేసుకుంటే తలకు నూనె రాసుకుంటే చాలు. పెట్టు చూస్తే కదా ఇలా ఆయిల్ పెట్టుకోవాలా. చూడండి, అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.